గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. పనికి ఆహార పథకం ఇది మన అమ్మమ్మలు నాయనమ్మల కాలం నుంచే ఉందండి. ఎలాగా అనుకుంటున్నారా? సింపుల్. అప్పట్లో ఉదయం దోశ కానీ ఇడ్లీ కానీ వేయాలి అంటే తెల్లవారుజామునే లేచి మినుములు నానబెట్టుకోవాలి. అవి నానిన తర్వాత శుభ్రంగా వాటిని పొట్టు తీయాలి. ఆ తర్వాత అప్పట్లో మిక్సీలు గ్రైండర్లు ఇలాంటివి ఏం లేవు కాబట్టి కష్టపడి రుబ్బుకోవాలన్నమాట. ఒక్క నిమిషం, రుబ్బుకోవాలి అని చెప్తేనే నాకు నీరసం వచ్చింది, అందుకే తింటున్నాను. రుబ్బుకోవడంతో అయిపోతుందా? రాత్రంతా అది పులవాలి. ఇంత జరిగితే కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కి ఇడ్లీలు దోశలు తయారు కావు. ఎంత కష్టపడితే అవుతున్నాయి చెప్పండి. అందుకే అన్నాను పనికి ఆహార పథకం అని. అదే ఇప్పుడైతే తినాలి అనుకున్నప్పుడల్లా హోటల్కి వెళ్ళిపోతాం. లేదు అంటే మినపగుండ్లు నానబెట్టుకోవడం, ఏ గ్రైండర్ లోనో మిక్సీలోనో వేసేసుకోవడం, శుభ్రంగా దోశలు వేసుకొని తినడం. ఇంకా కొంతమంది ఉన్నారండి, షాప్కి వెళ్ళి ఇన్స్టెంట్ దోశ పిండి తెచ్చుకొని వేసేసుకుంటారనమాట. ఇలా అయితే చెప్పండి ఏముంటుంది? కిక్కే రాదు కదా. అయినా అసలు మనం సొంతంగా కష్టపడి దోశ పిండి తయారు చేసి మన ఫ్యామిలీకి వేసి పెడితే ఆ కిక్కే వేరప్ప. నా వల్ల కాదు. అవన్నీ ఎవరు చేస్తారు? ఏంటి ఇవే ఎక్స్ప్రెషన్స్ అమ్మివి? ఏంటండి ఇలా అయితే ఎలా? సరే, ఇంకేదన్నా ప్లాన్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? కరెక్ట్. ఇప్పుడు నాకు నచ్చారు. దోశ పిండి మీరు ఎలా చేసుకున్నా సరే దాన్ని కనుక వెరైటీగా వేశారనుకోండి, అప్పుడు మీ ఫ్యామిలీలో మొహాలన్నీ ఇలా విచ్చుకుపోతాయి అన్నమాట. ఎస్, మరి వాళ్ళ సంతోషం కోసం చక్కగా మీరు ఓ వెరైటీ దోశ వేస్తే ఎలా ఉంటుంది? అందుకే నేను ఈ రోజు బ్రేక్ఫాస్ట్ షోలో పన్నీర్ క్యాప్సికమ్ మసాలా దోశ తెచ్చేసాను. మరి అది ఎలా చేయాలో మీరు చూసేసి చక్కగా మీ వాళ్ళకి వేసేయండి, అండ్ అలాగే మీరు కూడా తినేసేయండి. మరి రెడీయా? వచ్చేయండి. పన్నీర్ క్యాప్సికమ్ మసాలా దోశకి ముందుగా నేనేం చేస్తున్నాను అంటే, స్టవ్ మీద ప్యాన్ పెట్టాలి, తర్వాత వెలిగించాలి. ఇవన్నీ అమ్మాయి రోజు ఎందుకు చెప్తుంది? ఎవరైనా సరే చేస్తారు కదా అనుకుంటున్నారా? కొందరు ఉంటారండి, అది కూడా మర్చిపోయే వాళ్ళు. అన్ని పెడతారు, స్టవ్ వెలిగించడం మర్చిపోతారు. తర్వాత చూస్తే ఏంటి ఏం అవ్వలేదు అనుకుంటారు. అలా నేనే చాలా సార్లు చేశాను, సీక్రెట్. ఎనీవేస్, ఇప్పుడైతే నేను నూనె వేస్తున్నాను. ఆ తరువాత నూనె వేడైన తర్వాత కొద్దిగా మెంతులు వేస్తున్నాను, కొద్దిగా చాలు. తర్వాత ఏం వేస్తున్నాను అంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, మనకి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి కొంచెం కలర్ రావాలంటే బ్రౌనిష్ కలర్ లోకి వచ్చేంత వరకు మనం వేగనియాలి. అందుకే నేను బాగా కలుపుతున్నాను. ఇప్పుడు ఇది వేగుతూ ఉంటుంది. ఈ లోపు నేనేం చేస్తానంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. మసాలా కదా, ఈ ఫ్లేవర్ కంపల్సరీ. ఆ తర్వాత ఏం వేస్తున్నాను అంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, ఇంకొక ఐటెం కూడా వేసేద్దాం. అదే ఈ రోజు నేను చేస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట దోశలో. అదే క్యాప్సికమ్, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు. బాగా కలపాలి. సో ఇవన్నీ కొంచెం సేపు వేగుతూ ఉంటాయి. ఈలోపు మనం ఏం చేద్దాము అంటే, నా దగ్గర ఇప్పుడు పన్నీర్ ఉంది. సో పన్నీర్ ని చక్కగా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకుంటాను. మామూలుగా అయితే దోశల్లో పన్నీర్ తురుముకొని వేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇందులో ముక్కలే వేసుకోవాలి.
మన క్యాప్సికమ్ చక్కగా వేగుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేస్తాను. చూస్తున్నారు కదా, పన్నీర్ కూడా కొంచెం కలర్ మారుతోంది. ఇప్పుడు మనం మిగతా ఏమేమి వేసుకోవాలో అవన్నీ వేసేస్తాను, మీరు కూడా ఫాలో అయిపోండి. మెయిన్ ఉప్పు. ఆల్రెడీ దోశ పిండిలో కూడా మనం ఉప్పు వేసుకుంటాం కదండి, అందుకని ఏం చేయాలి అంటే కొద్దిగా తగ్గించుకొని దీనికి ఎంత అవసరం అవుతుందో అంతే వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు. సరే బాగా కలిపేస్తాను. నెక్స్ట్ ఏం వేస్తున్నాను అంటే గరం మసాలా. ఓకే, బాగా వేగుతున్నాయి పన్నీర్ ముక్కలు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను అంటే కొద్దిగా కారం. ఇప్పుడు ఇంకొకసారి చక్కగా కలిపేస్తాం. ఇంకొంచెం సేపు కనుక ఈ పన్నీర్ ముక్కలు అనేవి వేగితే ఇంకా టేస్ట్ వచ్చేస్తుంది దోశకి. పన్నీర్ ముక్కలు చూసారా చక్కగా వేగిపోయాయి. సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నేను ఆల్రెడీ దోశపిండి తయారు చేసి పెట్టుకున్నాను. మీకు కూడా దోశపిండి ఎలా తయారు చేసుకోవాలో తెలుసు కాబట్టి నేను చూపించట్లేదు. ఒకసారి బాగా కలిపేస్తే సరిపోతుంది. ఈలోపు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకుంటే అది కాగుతూ ఉంటుంది. దోశపిండిలో నీళ్ళు ఏమన్నా పడాలేమో నేను చెక్ చేస్తా. ఓకే అండి, పాన్ వేడెక్కింది కాబట్టి ఇప్పుడు దోశ వేస్తున్నాను నేను. నాకు చాలా మంది నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్కువగా అడిగేది ఏ విషయం గురించో తెలుసా? తెలుగు నేర్పించమని కాదు, అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళమని కాదు, దోశ ఎలా వేయాలో నేర్పించు అని మాత్రం అందరూ అడుగుతారు. దోశ వేసాము అంటే బాగా నూనె వేసుకోవాలి, అప్పుడే దానికి టేస్ట్. దోశ కింద వేగుతోంది. సో ఇప్పుడు చక్కగా దీన్ని స్ప్రెడ్ చేయాలి. చూస్తున్నారా, దోశ పైకి లేస్తుందంటే దోశ బాగా వేగింది అని అర్థం. చూస్తున్నారా ఎంత బాగున్నాయో కదా. పన్నీర్ క్యాప్సికమ్ మసాలా దోశ ఎలా తింటాను? మీరు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో తొందరగా చూసేసి వస్తే అప్పుడు నేను హాయిగా కూర్చొని తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. సో మన పన్నీర్ క్యాప్సికమ్ మసాలా దోశకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో చూసేయండి. పన్నీర్ క్యాప్సికమ్ మసాలా దోశకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం 4 కప్పులు, మినప్పప్పు 1 కప్పు, మెంతులు 3 టేబుల్ స్పూన్లు, పన్నీర్ 1 కప్పు, క్యాప్సికమ్ 1 కప్పు, ఉల్లిపాయలు 1, టొమాటోలు 1, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. పన్నీర్ క్యాప్సికమ్ మసాలా దోశ తయారు చేసుకునే విధానం:
ముందుగా పాన్ లో నూనె వేసుకొని మెంతులు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పన్నీర్ ముక్కలు వేసి వేయించుకొని ఉప్పు, పసుపు, గరం మసాలా, కారం వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత పాన్ పై దోశ బ్యాటర్ ని దోశలా వేసుకొని పైనుంచి నూనె వేసి క్యాప్సికమ్ మసాలా మిశ్రమాన్ని వేసి కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పన్నీర్ క్యాప్సికమ్ మసాలా దోశ రెడీ. పన్నీర్ క్యాప్సికమ్ మసాలా దోశకి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూస్తారు కదా. ఏంటి చెప్పకుండా తినేస్తున్నాను అనుకుంటున్నారా? ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ చేసినప్పుడు ఆగడం చాలా కష్టం, ముఖ్యంగా నాకు. అదిరిపోయిందండి. అండ్ నాకు తెలుసు నెక్స్ట్ టైం మీరు తప్పకుండా ట్రై చేస్తారు అనేసి. ఎందుకు అంటే ఇది దోశ కదా, అందులోనూ వెరైటీ దోశ కదా, అందుకని. అందుకే ఏంటి అలా ఆలోచిస్తున్నారు? దీంట్లోకి కాంబినేషన్ లో ఏ చట్నీ చేయాలి అనేగా. అసలు టెన్షన్ పడాల్సిన అవసరం ఎందుకు? మై హోనా కాస్త ఓపిక పట్టారు అంటే ఇప్పుడు నేను చెప్పబోతున్న కొరియాండర్ పీనట్ చట్నీ కాంబినేషన్ గా చాలా 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 బాగుంటుంది. మరి నేను చూపించేస్తాను, మీరు ఫాలో అయిపోండి. కొత్తిమీర పల్లి పచ్చడి చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు, చేయడం కూడా చాలా సింపుల్. సో దోశల్లోకి, అందులోనూ వెరైటీ దోశలు చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది కాంబినేషన్. సో స్టవ్ ఆన్ చేసి నూనె వేసుకుందాం. నేను కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. కొబ్బరి వేగుతుంది కదా, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇందులో వేరుశెనగ పప్పులు వేస్తాను. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇందులో. ఇది ఎక్కువ కారంగా తినాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇందాక చేసిన దోశలో కూడా కొంచెం స్పైసీనెస్ ఉంది కాబట్టి ఇందులో నేను పచ్చిమిరపకాయలు తక్కువ వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాయండి. ఇప్పుడు నెక్స్ట్ నేను కొరియాండర్ అంటే కొత్తిమీర వేస్తున్నాను. ఈ చట్నీలో స్పెషల్ ఏంటి అంటే నేను వేస్తున్న కొత్తిమీర కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేయాలి. కొత్తిమీర కూడా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులో ఉప్పు వేస్తాను. జనరల్ గా ఇందాక నేను చెప్పినట్టే పల్లీల చట్నీ, ఎక్కడైనా సరే పల్లీల చట్నీ లేదంటే కొబ్బరి చట్నీ ఇలాగే ఉంటుంది కదా. అలా కాకుండా ఇలా కొత్తిమీర వేయడం వల్ల ఏంటి అంటే ఒక కొత్త ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఇంకేదైనా సరే అంటే కొత్తిమీర, ఇప్పుడంటే నేను కొత్తిమీర వేస్తున్నాను కానీ మీరు ఇంకేదైనా ఆకుకూర ట్రై చేయాలన్నా కూడా అలా కూడా ట్రై చేయొచ్చు. ఉప్పు కూడా కలిపేసానండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తాను. దీన్ని కూడా బాగా కలుపుతున్నాను. నేను కూడా మొన్న ఒకసారి ఎందుకో పచ్చడి చేస్తే నాకు బోర్ కొట్టేసింది అనమాట. ఎన్నిసార్లు తినాలి ఇదే పచ్చడి అని చెప్పేసి. అప్పుడు ఫస్ట్ కరివేపాకుతో ట్రై చేశాను. మామూలుగా కరివేపాకు పొడి తింటూ ఉంటాం కదా, అలాగే చట్నీలో అతిగా కరివేపాకు వేస్తే ఏమవుతుందా టేస్ట్ అని. అస్సలు బాగాలేదు, మీరు ఎప్పుడు ట్రై చేయకండి. కానీ కొత్తిమీర వేస్తే మాత్రం చాలా బాగా వచ్చింది. అందుకే ఈ రెసిపీని తొందరగా మీ దగ్గరికి తీసుకొచ్చేసా. సరే, పసుపు కూడా వేస్తాను కదా, చక్కగా కొబ్బరి ముక్కలు వేగాయి, అలాగే వేరుశెనగ పప్పు అండ్ కొత్తిమీర కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇది కాస్త చల్లగా అయితే నేను మిక్సీ చేసేసి పచ్చడి రెడీ చేసేసుకుంటాను. నేను ఎంతో ఇష్టంగా ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేసి ఈ రోజు మీకోసం తీసుకొచ్చిన రెసిపీ ఇది.
ఆల్మోస్ట్ చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే మిక్సీ జార్ తీసుకొచ్చి అందులో ఇది వేసేసి పచ్చడి చేసుకోవడం అంతే. సో తీసుకొస్తున్నాను. సరే అండి, ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇది తీసుకుని వెళ్ళి మిక్సీ వేసేస్తాను. కొద్దిగా నీళ్ళు అవసరం ఉందండి, నేను నీళ్లు పోస్తున్నాను. కొత్తిమీర పల్లి పచ్చడి ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే మరి నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను. మామూలుగా అయితే ఏదైనా సరే దోశలోకి ఇడ్లీలోకి పచ్చడి చేసుకున్నప్పుడు మనం పైనుంచి తిరగమాత వేసుకుంటాం కదా, కానీ దీనికి అస్సలు అలా అవసరమే లేదు. నిమ్మకాయ, కొంచెం నిమ్మకాయ కట్ చేసుకొని ఇది కనుక ఇప్పుడు చక్కగా ఇలా సైడ్కి పెట్టేసుకున్నాము అంటే చూసారా ఎంత సూపర్ గా ఉందో. చూడటానికి ఎంత సూపర్ గా ఉంటే ఇంకా టేస్ట్ చేస్తే ఇంకా ఎలా ఉంటుంది, అదిరిపోతుంది కదా. సో దోశ కాంబినేషన్ లో టేస్ట్ చేసి ఆ భాగ్యం అంతా నాకే. కానీ దానికంటే ముందు మన కొత్తిమీర పల్లి చట్నీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో మీరు ఒకసారి చూడండి. కొత్తిమీర పల్లి పచ్చడికి కావలసిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్పు, పల్లీలు 1/2 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. కొత్తిమీర పల్లి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని పచ్చి కొబ్బరి, వేరుశెనగ పప్పులు వేసి బాగా వేయించుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, పసుపు వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో ఈ మిశ్రమాన్ని వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని పచ్చడి రెడీ చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే కొత్తిమీర పల్లి పచ్చడి రెడీ. తినే ముందు చక్కగా ఇలా నిమ్మకాయ పిండుకొని, ఇందాక నేను వేసుకున్నాను కదా దోశ, దాన్ని కనుక ఇలా నంచుకొని ఈ రెండిటి కాంబినేషన్ మీరు ఇంట్లో ట్రై చేసి మీ ఆయనకు పెట్టారనుకోండి, మీ ఆయన వెంటనే ఐ లవ్ యూ అంటూ చెప్పేస్తారనమాట. ఇక మీ పిల్లలకి పెడితే మమ్మీ అంటూ బోలెడన్ని కిస్సెస్ ఇచ్చేస్తారు. ఫైనల్ గా ఇదైతే అదిరిపోయిందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ట్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నా వెరైటీస్ ని మీకు ఏదైనా డౌట్ వస్తే వెంటనే www.youtube.com/etv-abhiruchi అని టైప్ చేస్తే నా టేస్టీ రెసిపీస్ అన్ని మీకు వచ్చేస్తాయన్నమాట. లేదు అంటే www.facebook.com/etv-abhiruchi అని టైప్ చేసినా సరే నా టేస్టీ బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్నిటిని మీరు చూడొచ్చు. ఇది ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోలోని 2 సూపర్ డూపర్ వెరైటీలు అద్భుతంగా కుదిరాయి అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ట్రై చేస్తారు అని అనుకుంటున్నాను. మళ్ళీ రేపైతే నేను ఎంచక్క 2 డిఫరెంట్ వెరైటీలతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు యు టేక్ కేర్ అండ్ కీప్ కుకింగ్. బాయ్.